ఈరోజు మీరు తెలుసుకోబోయే విషయాల్లో ఒకటేమిటంటే, దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళకుంటే అప్పుడు చివరికి అభిషేకం లేకుండా వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుడు ఏదైనా చేయమన్నప్పుడు దాని మీద అభిషేకం ఉంటుంది. చూడండి, ఈరోజు నేను చెప్పవలసిన సందేశం ఇదే. అంటే దీని మీద అభిషేకం ఉంది. ఇప్పుడు నేను వేరే ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే బహుశా అదంతగా అభిషేకించబడదు. బహుశా వెయిట్ చేసి వచ్చేసారి వచ్చినప్పుడు బోధిస్తా. ఈరోజు అభిషేకించబడినంతగా అయితే ఉండదు. మీరు అది అర్థం చేసుకోవాలి. దేవుడు మీ మనసులో ఏదైనా ఉంచితే ఆయన చెప్పినప్పుడు చేయడం మీకు ఎక్కువ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆయన అభిషేకం, ఆయన కృప మీకు హెల్ప్ చేయడానికి ఉంటాయి. మీరు అనుకునేంత వరకు వాయిదా వేస్తే చూడండి, దేవుని సమయం ఆయన చిత్తంతో సమానం. అందుకే మనం దేవుని చిత్తంలో ఉండాలంటే ఆయన సమయంలోనూ మనం ఉండాలి. కనుక ముందుగా చెప్తున్నాను, క్రీస్తుని జీవితంలోనికి స్వీకరించడాన్ని వాయిదా వేస్తుంటే, పూర్తిగా సరెండర్ అవడాన్ని వాయిదా వేస్తున్నట్లయితే, పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి మాట్లాడతాం. తిరిగి జన్మించుంటే పరిశుద్ధాత్మను పొందుతారు. దీన్ని వేరేగా చెప్తాను. పరిశుద్ధాత్మ మిమ్మల్ని పొందాడా? చూడండి, అదే ఎక్కువగా పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుకుంటాను. ఎందుకంటే మీకు నచ్చదు మొదటిసారి పరిశుద్ధాత్మను పొందడం. క్రీస్తుని స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారు. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అందరూ ఒకటే. అయితే 76లో నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మను పొందినప్పుడు ఒకలా చివరికి వచ్చినట్లయింది. మంచి క్రైస్తవురాలుగా ఉండడానికి ఎంతో కష్టపడ్డాను. ప్రజలు ఇలా అంటారు.